హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి పోస్ట్ ఆఫీస్లో ఉండే డిఫరెంట్ పథకాలకు సంబంధించి మనకు జనవరి 1వ తేదీ నుంచి కొత్త వడ్డీ రేట్లు అయితే అమల్లోకి వచ్చాయి. మనకి కొత్త వడ్డీ రేట్లు అనేది జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు అయితే అమల్లో ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏ పథకానికి ఎంతెంత వడ్డీ రేట్ ఇస్తారు అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. పోస్ట్ ఆఫీస్లో ఉండే రికరింగ్ డిపాజిట్ గురించి మాట్లాడదాం. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అనమాట. దీంట్లో ఏంటంటే మనకు ప్రీవియస్గా 6.7% వడ్డీ ఇచ్చారు. ప్రజెంట్గా కూడా మనకు 6.7% ఇస్తున్నారు. సో దీంట్లో ఆర్డీలో ఈ వడ్డీ రేట్ అనేది మారలేదు. మనకేంటంటే పోస్ట్ ఆఫీస్లో ఉండే వివిధ రకాల పథకాలకు సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు కొత్తగా అనౌన్స్ చేస్తుంటారు. అంటే అవి మారొచ్చు, మారకపోవచ్చు, ఇంతకుముందులో ఉన్నట్టువే ఉండొచ్చు, లేదా మారొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్డీలో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఈ ఆర్డీలో ఏంటంటే మీరు మినిమం 100 రూపీస్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. నెల మీరు కట్టాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ 15th లోపల మీరు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి క్వార్టర్లీ మీకు వచ్చే వడ్డీ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి మీ యొక్క అసల్లో కలిపి 5 years మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మీకు అమౌంట్ అయితే టోటల్గా రిటర్న్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా టైం డిపాజిట్. పోస్ట్ ఆఫీస్లో టైం డిపాజిట్ని దీన్నే ఫిక్స్డ్ డిపాజిట్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ టైం డిపాజిట్ అనేది డిఫరెంట్ టెన్యూర్స్ ఉంటాయి. అంటే 1 year టెన్యూర్ అని, తర్వాత 2 year టెన్యూర్ అని, 3 year టెన్యూర్ అని, 5 year టెన్యూర్ అని. అంటే మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 5 years పెట్టామనుకోండి, అదేవిధంగా లేదా 2 years పెట్టవచ్చు, లేదా 1 year పెట్టవచ్చు. అట్లా ఇక్కడ కూడా మనకేంటంటే 1 year పెట్టాలంటే 1 year డిపాజిట్ చేయొచ్చు, 2 year డిపాజిట్ చేయొచ్చు, లేదా 3 years అంటే 3 years డిపాజిట్ చేయొచ్చు, లేదా 5 years డిపాజిట్ చేయొచ్చు. ఇక్కడ వడ్డీ రేట్లు అనేది మనకు ఏ ఇయర్ ఎన్ని సంవత్సరాలు నువ్వు పెడుతున్నావు అనే దాన్ని బట్టి మనకి వడ్డీ రేట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ 1 year డిపాజిట్ చేశారనుకోండి, మనకు ప్రీవియస్గా 6.9% ఇచ్చారు. ఇక్కడ కూడా 6.9% ఇప్పుడు ప్రజెంట్ కూడా. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు 2 years ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, 2 years ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు ప్రీవియస్గా 7% ఇచ్చారు. ఇప్పుడు కూడా మనకు 7% ఇస్తున్నారు. ఒకవేళ మీరు 3 years ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇంతకుముందు మనకు 7% ఇచ్చారు, ఇప్పుడు 7.1%. ఇక్కడ మాత్రం మనకు పెరిగింది, 0.1% అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది వడ్డీ రేట్ అనేది. ఒకవేళ మీరు 5 years ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, మనకు ఇంతకుముందు 7.5% ఇచ్చారు, ఇప్పుడు కూడా 7.5% ఇస్తున్నారు. సో ఈ టైం డిపాజిట్లో టోటల్గా వడ్డీ రేట్ల విషయానికి వస్తే ఈ 3 year టైం పీరియడ్ మాత్రమే మనకు వడ్డీ రేట్ అయితే చేంజ్ అయింది. మిగతావన్నీ కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చే వడ్డీ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి కాంపౌండింగ్ జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి మీకు అసల్లో కలుపుతారు. సో మీరు ఎన్ని సంవత్సరాలు టైం పీరియడ్ ఎంచుకుంటే ఆ టైం పీరియడ్కి మీకు వచ్చిన వడ్డీ అంతా కలిపి మీకు అసలు ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ అదేవిధంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఏంటంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ టైప్లో ఒక బల్క్ అమౌంట్ అంటే 5 lakhs కానీ, 2 lakhs కానీ, 10 lakhs కానీ మనము అమౌంట్ అయితే దీనిలో పెడితే దాని మీద వచ్చే వడ్డీ అనేది ప్రతి నెల మంత్లీ మనకి ఇస్తారనమాట. సో ఎవరైతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, మంత్లీ మనకు ఖర్చులకు అమౌంట్ అవసరం ఉందనుకున్నారో అటువంటి వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఏంటంటే ఇంతకుముందు మనకు 7.4% ఇచ్చారు, ఇప్పుడు కూడా మనకు వడ్డీ అనేది 7.4% ఇస్తున్నారు. దీంట్లో మినిమం వచ్చేసి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక సింగిల్ పర్సన్ అయితే 9 lakhs ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే జాయింట్గా అయితే 15 lakhs ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు జాయింట్గా ఇద్దరు కలిసి, భార్యాభర్త ఇద్దరు కలిసి 15 lakhs ఇన్వెస్ట్ చేస్తే దానిపైన వచ్చే వడ్డీ ఏదైతే ఉందో 7.4% ప్రకారం ప్రతి నెల మీకు వడ్డీ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ అదేవిధంగా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము. ఇది అబోవ్ 60 years ఏజ్ ఉన్న వాళ్ళు, సీనియర్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్, వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఏంటంటే 8.2% వడ్డీ రేటు. ఇంతకుముందు 8.2% ఇచ్చారు, ఇప్పుడు కూడా 8.2% ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో నెల వడ్డీ ఇస్తే, ఇక్కడ ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో క్వార్టర్లీ అంటారు. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, దానిపైన వచ్చే వడ్డీ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో పడిపోతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మ్యాక్సిమం వచ్చేసి 30 lakhs వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది 5 years టైం పీరియడ్ ఉంటుంది. మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఇంకొక 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకొక 3 years ఇలా మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గురించి మాట్లాడదాం. దీంట్లో ఏంటంటే మీరు నెల కట్టొచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి కట్టొచ్చు, లేదా 3 months. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత మనకు ఒక లిమిట్ ఉంటుంది. మినిమం వచ్చేసి 500 రూపీస్. ఒక సంవత్సరానికి మీరు మినిమం 500 రూపీస్ కడితే సరిపోతుంది. అదే మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి. మ్యాక్సిమం 1,50,000 రూపాయల వరకు మీరు ఎంతైనా కట్టొచ్చు అనమాట. మీరు నెల కట్టొచ్చు, 2 నెలలకు ఒకసారి కట్టొచ్చు, ఒక నెలకు లేకపోయినా మీరు వదిలేయచ్చు. అంటే ఫిక్స్డ్గా
కట్టాల్సిన ఏం అవసరం లేదు, కానీ మ్యాక్సిమం లిమిట్ మినిమం లిమిట్కి లోబడి మీరు ఎంతైనా కట్టొచ్చు అనమాట. సో దీనిలో ఏంటంటే 7.1% ఇంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు కూడా 7.1% ఇస్తున్నారు. దీనిలో వచ్చే వడ్డీ అనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి కాంపౌండింగ్ చేయడం జరుగుతుంది. ఇది 15 ఇయర్స్ టైం పీరియడ్. మీరు 15 ఇయర్స్ కడితే 15 ఇయర్స్ తర్వాత మీరు కట్టిన అమౌంట్, దానికి వచ్చే వడ్డీ మొత్తం కలిపి మీకు అమౌంట్ అయితే చేతికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సుకన్య సమృద్ధి యోజన గురించి మాట్లాడితే ఇది కూడా ఏంటంటే మనకి 15 ఇయర్స్ ప్లాను. 15 ఇయర్స్ మీరు అమౌంట్ పే చేస్తారు. 21 ఇయర్స్ వరకు, 21 ఇయర్స్లో మీకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందన్నమాట. దీనిలో మినిమం వచ్చేసి 250 రూపీస్, ఒక సంవత్సరానికి 250 రూపీస్ కడితే సరిపోతుంది. మ్యాక్సిమం వచ్చేసి 1,50,000 రూపాయలు మీరు సంవత్సరానికి కట్టొచ్చు. దీనిలో వచ్చే వడ్డీ అనేది మనకి ఇంతకుముందు 8% ఇచ్చారు, ఇప్పుడు కూడా 8%. దీనిలో వచ్చే వడ్డీని సంవత్సరానికి ఒకసారి కాంపౌండింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆడపిల్లలకు సంబంధించింది, ఇంట్లో ఆడపిల్లల పేరు మీద మీరు కట్టొచ్చు అనమాట. సో మంత్లీ కట్టాలా, ఖచ్చితంగా 1000 కట్టాలా, మన దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే ఎక్కువ కట్టొచ్చు అంటే, సో ఇక్కడ మనకు 1,50,000 రూపాయలు మించకుండా మీరు ఎంత అమౌంట్ అయినా, ఎన్నిసార్లు అయినా, నెల అయినా కట్టొచ్చు, ఎన్నిసార్లు అయినా మీరు కట్టొచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ వచ్చేసి ఇంతకుముందేమో 7.7% ఇచ్చారు, ఇప్పుడు కూడా 7.7%. సో దీనిలో వడ్డీ రేట్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. దీనిలో వచ్చే వడ్డీ అనేది సంవత్సరానికి ఒకసారి కాంపౌండింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో మినిమం 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది, మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ లేదు. ఇదేంటంటే 5 ఇయర్స్ టైం పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత దీనికి కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా కిసాన్ వికాస్ పత్ర గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు ఇంతకుముందు 7.5% ఇచ్చారు, ఇప్పుడు కూడా 7.5% ఇస్తున్నారు. దీనిలో వచ్చే వడ్డీ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి కాంపౌండింగ్ చేయడం జరుగుతుంది. మినిమం 1,000 రూపీస్తో మీరు ఈ కిసాన్ వికాస్ పత్ర తీసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి ఎటువంటి లిమిట్ అయితే లేదు. సో ఇక్కడ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఇది అంటే ఇక్కడ చూడండి మనకి 115 మంత్స్ అనమాట. సో మనకు మెచ్యూరిటీ, ఒకవేళ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ 1,00,000 డబుల్ అవ్వాలి. ఆ 1,00,000 డబుల్ అవ్వడానికి 115 మంత్స్ అయితే పడుతుంది. 115 మంత్స్ తర్వాత మీకు ఇచ్చేస్తారనమాట. అంటే ఈ 115 మంత్స్ అనేది ఫిక్స్డ్ కాదు, ఈ వడ్డీ రేట్ మారే కొద్దీ ఇక్కడ టైం పీరియడ్ కూడా మారుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్లో ఉండే వివిధ రకాల పథకాలకు సంబంధించి, అదేవిధంగా ఆ పథకాలకు వచ్చే వడ్డీ రేట్లు అనమాట. సో టోటల్గా ఈసారి చూస్తే మనకి పోస్ట్ ఆఫీస్లో టైం డిపాజిట్లో మాత్రమే ఒక చేంజ్ జరిగింది. రిమైనింగ్ అన్ని స్కీమ్స్ సంబంధించి వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు అయితే లేదు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.